ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. కొత్తూరు మండలకు సంబంధించిన మన సర్పంచ్ గారు ఉన్నారు. అయితే లలిత గోపాల్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అసలు అక్కడ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఏంటి అసలు 500 ఓట్ల మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. అసలు ఈ గెలుపు ఎలా వచ్చింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంటే మనము అక్కడ అది జనరల్ స్థానము, ఇల్ములర్వ గ్రామము, కొత్తూరు మండల్, షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ జనరల్ స్థానం. మనం ఏం చేసినామంటే గత 5 సంవత్సరాల నుండి నిరంతరం జనాలలో ఉంటూ మంచి సేవలు చేస్తూ ఊరికి ఏ విషయమైనా మనం ముందుంటూ, ఎందుకంటే గత 3 సంవత్సరాల అంటే 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చింది. అంతకన్నా ముందు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కాబట్టి 10 సంవత్సరాల రిజర్వేషన్ అనే ఒక ఆలోచన ఉండే. స్థానిక ఎలక్షన్లో ఒకసారి ప్రకటించిన దానికి 10 సంవత్సరాల రిజర్వేషన్ ఉంది. అంటే మా గతంలో ఎస్టీగా ఉండేది. ఆ ఎస్టీగా ఉండేది మళ్ళీ తిరిగి ఎస్టీకి వస్తారనే ఉద్దేశం, మళ్ళీ తిరిగి మన టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది కదా అనే ఆలోచనతోటి మనం జనాల్లో ప్రజాసేవ చేసుకుంటూ మనకు అధికార పార్టీలో ఉన్నాం. అప్పుడు పార్టీ కూడా సహకరించింది. స్థానిక ఎమ్మెల్యే సహకారం, గౌరవ మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి సహకారంతో మనం గ్రామాల్లోనే మంచి పనులు చేసుకుంటే వాళ్ళం. పొరపాటు మన గవర్నమెంట్ పోవడం అంటే మన పార్టీ పోవడము, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడము, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, తిరిగి స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ 42% అని చెప్పి పోయి మళ్ళీ తిరిగి కోర్టు ద్వారా క్యాన్సల్ అయ్యి రిజర్వేషన్ ప్రకారంగా రొటేషన్ పద్ధతిలో అది మళ్ళీ జనరల్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం గత 5 సంవత్సరాల నుంచి జనాల్లో ఉన్నాం కాబట్టి అవకాశం మనం ఖచ్చితంగా ఆదరిస్తారనే ఉద్దేశంతో మనం అక్కడ నిలబడితే జనరల్ స్థానంలో ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ రాగిరి రవికుమార్ గుప్తా, అతని మీద మనం 500 మెజార్టీతో గెలవడం జరిగింది. అటు చూసుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ కాబట్టి మీరు ఎలా తట్టుకోగలిగారు? అంటే అక్కడ వచ్చేసి మీకు కొన్ని ప్రజలు ఉంటాయి, వాళ్ళు అంటే వాళ్ళు ప్రెజర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు రకరకాలుగా ఏమన్నా హింసలు పెట్టడం కానీ అట్లాంటివి ఏమన్నా జరిగాయి అక్కడ? అంటే మనము ప్రత్యర్థి అభ్యర్థి అగ్రకులస్తులు, మేము ఎస్సీ బీసీ కాన్సెప్ట్ మీద వెళ్ళడం జరిగింది. మనం గతంలో చేసిన మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చేసిన సేవలు కానీ, పనులు కానీ, రోడ్లు కానీ అవన్నీ జనాల్లో తీసుకెళ్ళి వివరించి మనము ముందుకు పోవడం వలన మనకు సహకరించి ఓటేసాం. అంటే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది కాబట్టి అన్ని వాళ్ళు అంటే కొన్ని డబ్బులు పంచారని చెప్పడం జరిగింది. సో ఇది వాస్తవమేనా? అక్కడ నేనేమంటున్నా అంటే అధికార పార్టీ కాబట్టి ఆ ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మన పని మనము ప్రజలకు చేసిన సేవలే మనకి ఎలా మనం అభివృద్ధి. మన అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా టీఆర్ఎస్ సర్పంచ్ మా దగ్గర అతను అది పార్టీ పరంగా అంటే మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో చేసిన పనులు మాకు ఇలా గెలిపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ వాళ్ళ పథకాల వల్లే ఓడిపోయారని చెప్తారా, లేకపోతే ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో ఇస్తామని చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం దీనివల్ల ఓడిపోయారని చెప్తారా? ఒకటి, వాళ్ళు 420 హామీ ఇవ్వడం జరిగింది. మరియు బీసీలకు 42% ఇస్తామని చెప్పి ముఖ్యంగా బీసీలకు చాలా మోసం చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేము ఊర్లలో పోయి ఒకటి అన్నాము, 2500 ఆడపిల్లలకు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. పెళ్లిగా 1,16,000తో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. ఇంకా వాళ్లకు 4,000 పెన్షన్లకు ఇస్తామని చెప్పారు, అది ఇయ్యలేదు. ఇవన్నీ వికలాంగులకు 6,000 అని చెప్పారు, అది ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో చేసినది వాళ్ళ యొక్క నిలదీసి జనాలకు తెలియజేసి ఈ విధంగా ఉంటుంది, మోసం చేశారు. తిరిగి మళ్ళీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే మీరు పట్టం కట్టాలనే ఉద్దేశం మాట్లాడినాం అని ఇచ్చారు. మనం ఫైనల్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ ఒడిదుడుకులు కానీ ఎలా తట్టుకొని మీరు గెలవగలిగారు? అంటే ఒకటేనండి, గ్రామాలలో ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది. కాకపోతే అధికార పార్టీ ఉన్నదనే ఉద్దేశంతో, అంటే గతంలో వాళ్ళు 2 సంవత్సరాలు వాళ్ళ గురించి తెలిసిపోయిందండి. పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారండి, వాళ్ళ కార్యకర్తలకి కట్టిపెట్టారు. ముఖ్యంగా ఉన్న పేదలకు ఎవరికి గుర్తించలేకపోయారు. వాళ్ళ కార్యకర్తలకి గుర్తుపెట్టి వాళ్ళకి ఇవ్వడంతో ఏమున్నా వాళ్ళు ఎంత డబ్బు పంచినా విజయం మాత్రం బీఆర్ఎస్ మనము అభ్యర్థి మాకే భరించిందండి. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొత్తూరు మండల్లో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు సర్పంచ్గా ఎన్నికైనారు కదా, సో ఏ విధంగా అనిపిస్తుంది? అలాగే సర్పంచ్ కావడానికి ఎలా కష్టపడ్డారు మీ పార్టీ? మా పార్టీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు కార్యకర్తలు, నా సహోదరులు, ఊర్లో ఉన్న పెద్ద కార్యకర్తలు అందరూ
కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి గెలిపించారు. దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. నా సహాయశక్తిలో వాళ్ళకు కృషి చేస్తాను. ఈ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మా ఊళ్ళో ఒక్కసారి కూడా ఎస్సీ రిజర్వ్ రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా కార్యకర్తలు అందరూ కృషి చేశారు. వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉంటా, గ్రామ అభివృద్ధిలో కూడా తోడ్పడతారు. ఇప్పుడు చూసుకుంటే మరి అధికార పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తుంది కదా, సో ఆ అధికార పార్టీని ఢీ కొనడానికి గల అంటే మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అంటే చాలా రకాలుగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి పలు సంక్షేమ కార్యక్రమాలు కానీ అక్కడ మీ మండల్లో ఏ విధంగా అభివృద్ధిని బట్టి వాళ్ళు పట్టెగట్టారా, లేదంటే మీ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో ఆ పార్టీ ఏమి చేయట్లేదని మీ పార్టీకి ఓట్లు వేయడం జరిగిందా? అధికార పార్టీ వైఫల్యాలే మాకు ఏమి చేయలేదు. వైఫల్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళవి. మేము ఇన్ని 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేసి చూపించినాము. వాళ్ళు 2 ఏళ్ళ అధికారంలో ఏమి చేయలేకపోయారు. గతంలో కూడా మేము చేస్తామనే నమ్మకంతో ధీమా మాకు ఉన్నది కాబట్టి మాకు గెలిపించారు వాళ్ళు. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి అసలు ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళని ఢీ కొనాలంటేనే మనకి వాళ్ళు చాలా డబ్బులు పంచడం కానీ, సో మద్యం పంచడం కానీ ఇవి జరిగాయి అక్కడ. ఖచ్చితంగా జరుగుతాయి. అధికార పార్టీ అనేది అన్ని విధాలుగా మాకు అడ్డంకులు సృష్టించింది. దాన్ని ఎదుర్కొని బలంగా నిలబడ్డాము. ఇంకోటి మంచితనం అనేది కూడా కార్యకర్తలు మంచితనము, మా మంచితనం కూడా చాలా ఉపయోగపడింది. దానికి ధన్యవాదాలు చెప్తున్నాం మా గ్రామ ప్రజలకు. ఇప్పుడు చూసుకుంటే మరి మీ గ్రామంలో అంటే అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలా ఉంది అసలు అక్కడ? గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా వరకు 90% పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా ఏం చేయలేకపోయింది. మిగతా పనులు కూడా మేమే చేస్తాము. ఈ అధికార పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాము, మేమే డబ్బులు సమకూరుస్తాం, నిధులు విడుదల చేస్తాం అంటారు. గ్రామ పంచాయతీలకు అట్లాంటివి ఏది ఉండదు. జిల్లా పరిషత్ నుంచి, మండల పరిషత్ నుంచి గ్రామ సర్పంచ్లకు అనేటివి ఆ నిధులు అనేది ఆగదు. ఖచ్చితంగా వస్తాయి. ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నదానికి సంబంధమే లేదు. దానికి వీళ్ళు పెద్ద ఏదో మేమే ఇస్తున్నాం, మేమే చేయాలి, మీరు అధికార పార్టీగా ఉండాలనేది ఏదో భ్రమలు సృష్టిస్తున్నారు, కానీ అది నిజం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ చేశారా అక్కడ మీ మండల్లో? ఏమి చేయలేదు. ఫ్రీ కరెంట్ ఒకటి 100 యూనిట్లది, ఆ ఫ్రీ బస్ తప్పించి ఏమీ రాలేదు. 500 కోట్లకు బోనస్ ఇస్తున్నారు, 7 ఇచ్చారు. మహిళలకు 2,500 అది ఇస్తున్నారు, అది లేదు. పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్ పెద్దగా చేయలేదు. ఇంకెక్కడ చేసింది? ఆ 2 హామీలు తప్పించి చాలా గ్రామాలలో ఏమీ లేవు. షాదీ ముబారక్ గోల్డ్ అన్నారు, అది లేదు. అది ఇంటికో ఉద్యోగం అన్నారు, అవి లేవు. కేసీఆర్ కిటు లేవు. ఇంకా చాలా పథకాలు 420, 420 ఇచ్చారు. అందులో 10 కూడా చేయలేరు. మొన్న మొదటి విడత జరిగిన ఎన్నికల్లో మా షాద్నా నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. మరి దాదాపుగా 63 స్థానాల్లో మేము గెలవడం జరిగింది. మా కొందరు మండలం విషయానికి వస్తే 22 జీపీలు ఉంటే దాదాపు 9 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. పక్క మండలం చౌదరిగూడెంలో కూడా దాదాపు 24 ఉంటే దాదాపు 13 బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం జరిగింది. చాలా చోట్ల మొత్తం తెలంగాణ మొత్తం చూస్తే కూడా చాలా చోట్లల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలాంటి పనులు చేయలేదు. ఊర్లల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించే గ్రామ పంచాయతీలలో గత ప్రభుత్వం ఏదైతే ఒక పద్ధతి ప్రకారం పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని అన్ని శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 2 ఏళ్ల నుంచి ఎక్కడేసిన కుంపటి అక్కడే ఉంది. బల్బులు లేదు, శానిటేషన్ లేదు, నీళ్ళ సరఫరా సరిగ్గా లేదు. అందరు అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ గ్రామాలను పట్టించుకోలేదు. ప్రజలంతా కూడా విరక్తి చెంది ఈరోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచి పని జరిగిందని ప్రజలంతా గ్రహించారు. అన్ని గ్రామాలకు సీసీ రోడ్డు పడ్డాయి, అండర్ డ్రైనేజ్ పడ్డది, కరెంటు సౌకర్యం వచ్చింది, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, అన్ని సౌకర్యాలు అప్పటి ప్రభుత్వంలో వచ్చినాయి. ప్రతి గడపకు కేసీఆర్ ఇచ్చిన పథకాలను లబ్ధి పొందడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం బస్సు పేరు చెప్పుకొనే ఓట్లు అడగడం జరిగింది. ఎలాంటి పథకం రాలేదు. గ్యాస్లో సబ్సిడీ అన్నారు, అది రావాలని లేదు. గృహజ్యోతి కింద అది స్టార్టింగ్ 1 నెల ఏదో ఇచ్చి అది బంద్ చేసారు. ఈరోజు తులం బంగారం అన్నారు, అది మర్చిపోయినారు. స్కూటీలు అన్నారు విద్యార్థినులకు, అదే మర్చిపోయినారు. ఇంట్లో భార్య భర్తలకు పెన్షన్ ఇస్తామన్నారు, అది మర్చిపోయినారు. కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. ఏ పథకం కూడా సక్సెస్ కాలేదు. ఆ చీరలను ప్రోగ్రాం పెట్టినారు. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు పండగ చీరలు ఇచ్చేవారు. ఈసారి ఏదో అది ఏమంటారు, అది ఒక అంగన్వాడీ వాళ్ళు కట్టుకపోయి చీరలాగా కొంతమందికి ఇచ్చి చాలా మందికి ఇవ్వలేదు. తీవ్రమైన నిరాశతో ఈరోజు అంతా కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఓటేయడం జరిగింది. కొంతమంది 1-2 ఓటుతో ఓడిపోవడం జరిగింది. మా సర్పంచులు, డిప్యూటీ సర్పంచ్ చాలా చోట్ల గెలవడం జరిగింది. సో రానున్న ఈ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలవబోతుంది. రానున్న ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయింది, ఇంకో సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. వచ్చేది ఎన్నికల టైమే. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. తప్పకుండా అనేక పథకాలు మళ్ళీ అందుతాయి. అదే ఆశతో పబ్లిక్ అంతా ఉన్నారు.
ఈ ఎన్నికలను చూసి అయినా ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చే 3 ఏళ్ళు సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పిన దాని మీద మరి దృష్టి పెట్టి చేస్తేనే ప్రజలు నమ్ముతారు. కానీ నమ్మే పరిస్థితి దాటిపోయింది. ఎన్నికలంతా కూడా వ్యతిరేకంగా వస్తాయి ప్రభుత్వానికి. ఇదాన్ని ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అందరూ అన్ని చోట్ల కూడా విజయాలు సాధిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు.